అవును, ధాన్యములలో గోధుమలే ఉత్తమమైనవి. ఈ గోధుమలు మాత్రమే తిని బతికవచ్చని ఎందరో చెప్పారు. దక్షిణ భాగపు ప్రజల శీతోష్ణ స్థితిని బట్టి గోధుమలంత హితకరముగా తోచవు. దక్షిణాది ప్రజలకు బియ్యమే అనుకూలమైన ధాన్యములు. అయితే బియ్యముతో పాటు ద్విదళ ధాన్యములు ఉపయోగించుట చాలా అవసరం. ఎందుకంటే వాటిలో నైట్రోజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగని ద్విదళ ధాన్యములైన శనగలు, పెసలు, అనుములు, మినుములు మొదలగునవి ఎక్కువగా ఉపయోగించకూడదు. ఇవి ఎక్కువగా వాడడం వల్ల శరీరంలో ఆసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి అని ఇంగ్లాండ్ డాక్టర్ హేగ్ చెప్పాడు. కాబట్టి ద్విదళ ధాన్యములైన వీటిని పరిమితముగా వాడాలని ఆయన అన్నాడు. గోధుమలను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గోధుమలపై తౌడులోనే సత్యము ఇమిడి ఉన్నది. గోధుమలపై ఉండే పొట్టులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫైబర్, సోడియం, ఆక్సాలిక్ యాసిడ్, పొటాషియం, కాపర్, సల్ఫర్, క్లోరిన్, జింక్, థయామిన్, విటమిన్ ఏ, రిబోఫ్లావిన్, నికోటిన్ యాసిడ్, పిరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటాథేనిక్ యాసిడ్ తో పాటు బోరాన్ ఇందులో ఉన్నాయి. దానిని తొలగించి రొట్టెను చేయరాదు. పొట్టుతో తయారు చేసిన పిండిని ఉపయోగించి రొట్టె చేయాలి. అలా తయారు చేసే రొట్టె రుచిగా ఉండడమే కాకుండా బలము కూడా ఎక్కువగా వచ్చును. అంతేకాకుండా ఈ రొట్టె సులభముగా జీర్ణం అవుతుంది. ఈ రోజుల్లో గోధుమలను యంత్రములో ఆడించి పిండి చేస్తున్నాం మనం. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదు. వీటిని చేతితో విసిరి పిండి తయారు చేస్తే శ్రేష్టం. పొట్టు తీసిన పిండితో తయారు చేసిన రొట్టెను ఒక కుక్కకు వేయగా కొన్ని దినములలోనే ఆ కుక్క సత్తువ కోల్పోయి ఒంట్లో శక్తి తగ్గి మృతి చెందినది. పొట్టుతో ఉన్న పిండిని ఉపయోగించి రొట్టె తయారు చేసి కుక్కకు వేయగా అది తిన్న కుక్క మిక్కిలి చురుకుగా, బలంగా తయారైనది. అంతేకాకుండా ఆ కుక్క చాలా కాలం బతికింది. మనం ఎక్కువగా ఉపవాసాలు చేస్తూ ఉంటాం. అటువంటి సమయంలో తప్పకుండా పొట్టుతో ఉన్న పిండితో రొట్టె ఆరగించిన మిక్కిలి శ్రేష్టం. ఈ రొట్టె లేకుండా ఉపవాస భోజనం సేవించరాదు. అలాగే ఆవిరి నుంచి పక్వం చేసిన ఆహారం శరీరానికి చాలా మంచిది. కాల్చిన లేదా బాగా వేయించిన ఆహారం మిక్కిలి చెడ్డది. అవి శరీరానికి కీడు కలిగిస్తాయి. కాబట్టి మనం ఆవిరితో ఉడికిన పదార్థాలు గాని మరియు అదే విధంగా పొట్టు పిండి ఉపయోగించి తిన్న రొట్టెలు గాని ఆహారంగా తీసుకుంటే నిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్